సౌలు ఎలాంటి వాడు అంటే అసూయపరుడు. ఎవరినైనా ఒక వ్యక్తిని ఒప్పుకుంటే ఇతను ఏం చేయలేడు, నెమ్మదిగా ఉండలేడు, ప్రశాంతంగా పడుకోలేడు. కింగ్ సౌల్ వాజ్ ఎ జెలస్ పర్సన్. ఎంతో అసూయతో నింపబడిన వాడు. రాజా సౌల్ ఏక్ ఈర్ష్యలు వ్యక్తి తా, అసూయపరుడు. ఏం జరిగిందో మీ అందరికీ బాగా తెలుసు. నిద్రపోవడంలా, రాజనగర్కి వెళ్ళి ఏం చేయడంలా, నిద్రపోవడంలా. భోజనం టేబుల్ దగ్గర ఎన్ని భోజన పదార్థాలు వండి పెట్టినా ఆకలి అవుతున్నా తినడంలా. ఎవరిని అడుగుతుంటాడు, ఏట్రా ఇటు దావిది రాలేదే అంటే అన్నం పెట్టాలని కాదు, ఎప్పుడెప్పుడు చంపాలా అన్న తపన సౌలులో మనం చూస్తాం. సౌలు అటెంప్టెడ్ సెవరల్ టైమ్ టు మర్డర్ ద డేవిడ్. ఎన్నోసార్లు దావీదును చంప ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఒక్క మనుషుని అసూయ ఒక వ్యక్తి హృదయాన్ని ఎంత కఠినంగా మారుస్తూ ఉందో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కేవలం అక్కడున్న కుమార్తెలు నాట్యమాడుతూ వాయిద్యాలు వాయిస్తూ దావీదునకు 10,000 కొలది అన్న మాట ఈ వ్యక్తి హృదయాన్ని ఏం చేసింది, పాడు చేసింది. ఈరోజు ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా నీ ఎదుట ఎవరినైనా పొగిడితే నువ్వు సహించలేని స్థితిలో ఉన్నావు అంటే నీవెవరో తెలుసా, నీవు శరీర సంబంధివి. యు ఆర్ లెడ్ బై ద ఫ్లెష్. నీవు ఈ దినమందు శరీర సంబంధిగా దేవుని మందిరంలో దేవుని ఆరాధిస్తూ ఉన్నావా, ఆత్మ సంబంధిగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావా? జెలసీ యాజ్ ఎ సిన్ఫుల్ బిహేవియర్ ఆఫ్ హ్యూమన్. మనము ఆత్మీయులుగానే బ్రతకాలి. వన్ ఆఫ్ ద రీజన్ Saul's downfall due to his jealousy towards the David. సౌలు యొక్క ఈ అసూయనే సౌలు జీవితంలో పతనానికి కారణం. అర్థమైందండి? నువ్వు అనుకోవచ్చు నేను తాగటం లేదని, నువ్వు అనుకోవచ్చు నాకు ఒకే భార్య ఒకే భర్త ఉన్నాడు కదా నేనేం పాపం చేయలేదని. అసూయ కూడా భయంకరమైన పాపం. గడిచిన వారం మనం ధ్యానం చేశాం, ప్రైడ్ ఈజ్ ద డేంజరస్ సిన్ అని. ఈరోజు మరొక కొత్త అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాము. జెలసీ ఈజ్ ద డేంజరస్ క్యారెక్టర్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. అసూయ అన్నది మనలో లేకుండా మనం బ్రతకాలి. Jealousy is an action of the flesh. It leads to the disorder. ఏమైంది? తన జీవితాన్ని పతనం వైపు నడిపించింది. సౌలు తన జీవితంలో పడిపోవటానికి ప్రధాన కారణంగా మారింది.